అనకాపల్లి పట్టణంలోని సుమారు 100 కోట్ల రూపాయల విలువైన దేవాదాయ శాఖ భూములను ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టేందుకు భారీ కుట్ర జరుగుతోందని వైఎస్ఆర్సీపీ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం అనకాపల్లి పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ మలసాల భరత్ ఈ వ్యవహారంపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వ పెద్దలు జిల్లా కలెక్టర్ కుమ్మక్కై దేవాదాయ భూములను 22A పరిధిలోకి మార్చి ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేకూర్చారని మండిపడ్డారు. క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి జిల్లా ఉన్నతాధికారి వరకు ఈ భూదోపిడీలో హస్తం ఉందని ఆరోపించారు. ఉదయం లేస్తే సనాతన ధర్మం, హిందూ ధర్మం అంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేసే కూటమి నాయకులు 100 కోట్ల దేవాలయ భూములు అన్యాక్రాంతం అవుతుంటే మీ ధర్మం ఏమైందని ఘాటుగా ప్రశ్నించారు. దేవాదాయ శాఖ అధికారులు కనీసం ఆ భూముల వద్ద ఇది ప్రభుత్వ భూమి అని బోర్డులు కూడా పెట్టలేదని, ఇంత జరుగుతున్న ప్రభుత్వం ఎందుకు విచారణకు ఆదేశించలేదని నిలదీశారు. ఈ భారీ భూకుంభకోణంపై పారదర్శకత కోసం తక్షణమే సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గత కొంతకాలంగా ప్రభుత్వ చేస్తున్నటువంటి పనుల పట్ల ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడం, ఆ వ్యతిరేకత నుంచి ప్రజలను డైవర్ట్ చేయడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేసినటువంటి ఏ కార్యక్రమాలు లేవు కాబట్టి హిందూ ధర్మం అని, సనాతన ధర్మం అని, తిరుపతి స్వామివారి లడ్డు అని ఒక కొత్త వాదనని, లేని వాదనని, ప్రభుత్వం చేసిన పనులు చెప్పుకోవడానికి ఏమీ లేవు కాబట్టి ఈ రకంగా లేని తప్పుడు ఆరోపణలు గత ప్రభుత్వాల మీద చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ కి తెరదీశారు. దాన్ని పట్టుకొని సనాతన ధర్మం ఒకరు, దేవాలయం ఒకరు, ప్రజలను నియమించిన అధికారులు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్తం చేస్తుంటే మీ సనాతన ధర్మం ఎక్కడుంది? మీ సనాతన ధర్మం ఏమని ప్రశ్నిస్తుంది? ఇదేనా మీకు దేవాలయం పట్ల, హిందువుల మనోభావాల పట్ల ఉన్న శ్రద్ధ అని చెప్పి మీ ద్వారా అడుగుతున్నాం. అనకాపల్లి చరిత్రలో లేని విధంగా ఇక్కడ అడిగేవాడు ఎవడో కింద ఏర్పాటు చేసి ఆ సత్రం ద్వారా ఈ ప్రాంతంలో పేద బ్రాహ్మణులకు భోజనం పెట్టడం కోసం ఆ సత్రాన్ని ఏర్పాటు చేసి వారు ఆ భూమిని డైరెక్ట్గా రిజిస్టర్డ్ డాక్యుమెంట్ నెంబర్ 463/2019 కింద ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసి అప్పచెప్పడం జరిగింది. ధర్మిల అది దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా కన్యకా పరమేశ్వరి దేవస్థానానికి దఖలపడింది. ఆ బెల్లం మార్కెట్ వారు తీసుకోవడం జరిగింది, గవర్నమెంట్ మార్కెట్ యార్డ్ వారు తీసుకోవడం జరిగింది. మిగిలిన 100 ఎకరా 11 సెంట్ల భూమి ఆ గవర్నర్ అనుకుని రోడ్డు వారిని విడిచిపెట్టడం జరిగింది. ఎవరైతే ఈ భూమి మాదనేటువంటి చెప్తున్నటువంటి వ్యక్తులు మరి నిజంగా భూమి వారిది అయి ఉంటే మరి ఆ రోజు మార్కెట్ యార్డ్ కోసం భూమి సేకరణ చేసినప్పుడు రైతులకు ఇచ్చిన డబ్బులు వీరికేమి ఇచ్చారా? మరి ఎకరా 38 సెంట్లకు భూమికి వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా. ఆ రోజు ప్రభుత్వ భూమి అని చెప్పి ఆ రోజు ప్రభుత్వం ఆ భూమికి డబ్బులు ఇచ్చిన సందర్భం లేదు. అంతేకాదు దేవాదాయ శాఖ భూములు కొన్ని వేల ఎకరాలు. అందరికీ నమస్కారం. ఈరోజు అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అనకాపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో అనకాపల్లిలో జరుగుతున్నటువంటి భూ కబ్జాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అదేవిధంగా అధికారులు సపోర్ట్ చేస్తున్నారు ఈ ప్రైవేట్ వ్యక్తులకి. దానికి డోనర్ డొనేట్ చేసినటువంటి ఈ భూమిని, ఈ ఎకరా 11 సెంట్ల భూమిని అధికారులు ప్రైవేట్ వ్యక్తులకి లబ్ధి చేకూర్చే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దీన్ని 2 రోజుల క్రితం మా అనకాపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అమర్నాథ్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులైనటువంటి ధర్మశ్రీ గారు, ముత్యాల నాయుడు గారు, అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కలిపి మన విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో
దీని గురించి వివరించడం జరిగింది. దానిలో భాగంగా ఈ భూమిని ఏ విధంగా అధికారులు అంటే దేవాలయానికి సంబంధించిన భూమి 22C ఉంటది. అంటే ఈ 22A ఉన్నట్టు ఈ నిర్ణయం తీసుకొని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అంటే దీనికి ఎవరైనా ఒత్తిడి చేస్తే చేశారా, లేదంటే ఏమైనా టెక్నికల్ ఇష్యూ ఉందా అన్నది ఈ సంబంధిత అధికారులు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, లేదంటే మండలంలో MRO ఆఫీస్ కానీ, లేదంటే కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు కానీ దీనికి దీనికి సమాధానం చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్ చేస్తుంది. కలెక్టర్ గారి దగ్గర నుంచి మొదలెట్టుకొని కలెక్టర్ గారు నాకు సంబంధం లేదు అంటే ఇక్కడ నోటీస్ ఎలా ఇచ్చారు? కలెక్టర్ గారు స్వయాన కలెక్టర్ గారి పేరున సెప్టెంబర్ 2025 ఇది 22A ఉన్నట్టు వచ్చింది. ఇక్కడ ఎక్కడ కూడా 22C లేదు. అంటే దేవాలయాలకి డొనేట్ చేసిన భూమి 22C గారి నుంచి ఒక లెటర్ రావాలి. ఏదైనా 22C ఉన్న 22A చేయాలంటే అందరూ ప్రొసీడింగ్స్ ఉండాలి. అంతేగాని కలెక్టర్ గారికి సంబంధం లేదు. ఇది ఎండోమెంట్ భూమి. ఎండోమెంట్ కమిషనర్ గారు కలెక్టర్ గారికి ప్రొసీడింగ్స్ ఏమన్నా ఇస్తాయి చూపించాలని చెప్పి మేము చెప్తున్నాం. ఈ రోజు మళ్ళీ బ్యాక్ పెట్టుండొచ్చు. అది ఆల్రెడీ 22A ఉంది, 22C ఉంది. కానీ ఇప్పుడు 22A ఉన్న నోటీస్ మీకు చూపిస్తుంది. ఇది ఎందుకు రిలీజ్ చేశారు? ఏ ప్రైవేట్ వ్యక్తులకి అంటే ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులకి లబ్ధి చేకూర్చాలని ఏ నిర్ణయం తీసుకోవడం జరిగింది? ఎందుకంటే చాలా విలువైన భూమి. అనకాపల్లి పట్టణంలో ఆయన చనిపోతే వాళ్ళ కుటుంబం నుంచి కాండ్రిగుల చింతల్లి అనేటువంటి వాళ్ళ కుటుంబం నుంచి ఉన్నటువంటి మహిళకి ఈ కౌలు చేసుకోవడానికి హక్కు ఇచ్చారు. ఒకవేళ ఆ కాండ్రిగుల చింతల్లి అనేటువంటి వ్యక్తులు కానీ దీన్ని మా భూమి అని చెప్పి పిటిషన్ పెడితే ఆ డాక్యుమెంట్ ఏది? కౌలుకున్న వాళ్ళకి మాది సొంత భూమి అని చెప్పేదానికి వీలు లేదు. కానీ ఏ పిటిషన్ లేకుండా అది డైరెక్ట్ గా 22C నుంచి 22A మార్చేసి ఈ ఫ్రీ హోల్డ్ భూముల్లో దాంట్లో మళ్ళీ ఈ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నటువంటి వ్యూహంతో ఇది చేసినట్టు అనిపిస్తుంది. ఇది కూడా అంతకు ముందు కూడా 2016 అప్పుడు కూడా దీన్ని నిబద్ధతగా తీసుకుని అధికారుల్ని ప్రశ్నించాలని కోరుతూ, ఎందుకంటే ఆయన అర్బన్ ఫైనాన్స్ సంబంధించినటువంటి చైర్మన్, వాళ్ళ తమ్ముడు గారు మేయర్, ఇప్పుడు అనకాపల్లి సెమీ అర్బన్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూములు ఈ విధంగా ప్రైవేట్ వ్యక్తులు చెప్తుంటే వాళ్ళు ముఖ్యంగా వచ్చి ప్రశ్నించాలి, ఎంక్వైరీలు వేయాలని కోరుకుంటూ, మేము వాళ్ళు విమర్శించట్లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, జనసేన పార్టీ వాళ్ళు కానీ, బీజేపీ పార్టీ వాళ్ళు కానీ మాతో పాటు సహకరించమంటున్నాం. అనకాపల్లి ప్రాంతానికి చెందిన వ్యక్తులుగా మనందరమే అనకాపల్లికి చెందిన ఈ భూములు కానీ, ప్రభుత్వ భూములు కానీ, దేవాలయ భూములు కానీ కాపాడాల్సిన బాధ్యత మనకుంది. మనకంటే ముఖ్యంగా ఈ ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో అనుకుంటే, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు మీ ప్రమేయం లేదు అనుకుంటే ఒక ప్రెస్ మీట్ పెట్టో, లేదంటే ఒక ఎంక్వైరీ పెట్టి మేము ఇదిగో ఈ అధికారులు చేసిన దుర్వినియోగంకి మేము ఎంక్వైరీ చేయించాం, లేదంటే మేము ప్రశ్నిస్తున్నాం అని చెప్పాల్సిన బాధ్యత మీకుందని తెలియజేస్తూ, సాక్షాత్తు జనసేన పార్టీ ఆపోజిట్ లో ఉన్నటువంటి ఈ స్థలం స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఎన్నో సంవత్సరాలు పరిపాలన చేశారు అనకాపల్లి ప్రాంతానికి. కాబట్టి ఆయనకి దీని మీద ఎక్కువ అవగాహన ఉంటది కాబట్టి, ఎన్నో సంవత్సరాలు కాపాడారు కాబట్టి మీరందరూ కలిసి ఈ భూమిని ఇప్పుడు కొత్తగా వచ్చిన అధికారులు కానీ వీళ్ళెవరు కూడా దీన్ని దుర్వినియోగం చేయకుండా మీ అందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటూ, అదేవిధంగా మిగతా భూములు కూడా ఏ భూములు అయినా కానీ ప్రభుత్వ ఆస్తుల్ని అనకాపల్లి పట్టణంలో ఉన్నటువంటి ఆస్తులు వాని వినిపించడం జరిగింది. దీనికి అందరూ కలిసి రావాలని కోరుకుంటూ, అదేవిధంగా మీడియా మిత్రులు కూడా మీరందరూ కూడా రేపు కూడా ఈ సైట్ విజిట్ దగ్గరకు వచ్చి మీ అందరి సహకారం కూడా అందిస్తారని కోరుకుంటూ, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేసే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. తప్పు ఎందుకు జరిగింది? ఏదైనా టెక్నికల్ ఇష్యూవా, లేదంటే అధికారులు వచ్చి దీనికి సమావేశం ఏర్పాటు చేసి